హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము మన యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా అమౌంట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో దానికోసం అయితే మనము మన యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడైతే మన ఇంటర్ఫేస్ పిన్ అడుగుతుంది. సో ఎంటర్ పిన్ అడుగుతుంది. ఇక్కడ మనమైతే ఇక్కడ పిన్ ఎంటర్ చేద్దాము. సో పిన్ ఎంటర్ చేసినట్టయితేనే మనకు యాప్ అయితే అనేది ఓపెన్ అవుతుంది. చూడొచ్చు, ఇప్పుడు మనము యాప్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకు యాప్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అకౌంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్, డిపాజిట్ అని ఉంది. అకౌంట్స్ అంటేనేమో మన అకౌంట్స్కు సంబంధించి డీటెయిల్స్ అయితే మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఈ అకౌంట్కి సంబంధించి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అంటే ఈ మొబైల్ నెంబర్ మీద మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అంటే 2 అకౌంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకటి 25321855 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనము అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. సో మనము ఎక్కడికి వెళ్ళాలి? ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడికైతే వెళ్ళాలి. సో చూస్తే ఇక్కడ మళ్ళీ మనకు 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి పే ట్రాన్స్ఫర్, ఓకేనా, ఒకటేమో పే ట్రాన్స్ఫర్ అని ఉంది, ఇంకోటి క్విక్ ట్రాన్స్ఫర్ అని ఉంది. సో ఇక్కడ క్విక్ ట్రాన్స్ఫర్ మనము తీసుకున్నాం అనుకోండి, చూడొచ్చు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ప్లీజ్ సెలెక్ట్ యూనియన్ బ్యాంక్ ఆర్ అదర్ బ్యాంక్, అంటే మీరు ఏ బ్యాంకుకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అంటే యూనియన్ బ్యాంకా అదర్ బ్యాంకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అదర్ బ్యాంకుకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కింద ఆప్షన్ తీసుకుంటున్నాను అదర్ బ్యాంకు. సో ఇక్కడ మన పై నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు, XYZ పై నేమ్ అనేది ఇదే నేమ్ ఎగ్జాక్ట్లీ బ్యాంక్లోనే నేమ్ ఇవ్వాలని ఏం లేదు. XYZ ఇద్దాము, XYZ. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే మనము ఎంటర్ చేయాలి. ఎవరికైతే మనము పంపించాలనుకుంటున్నామో వాళ్ళకు మనము అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ నుంచి ఎంటర్ చేయాలి. సో జాగ్రత్తగా 7017010076 ఓకే 7698 6128. సో ఈ విధంగా అయితే మనం అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసినాము. సేమ్ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఏదైతే బ్యాంక్ అకౌంట్ నేమ్ ఎంటర్ చేస్తున్నామో సేమ్ మళ్ళీ మనము అకౌంట్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. సేమ్ 2 సార్లు అయితే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు జాగ్రత్తగా మనము మొబైల్ యాప్ను ఉపయోగించి మనము ఏ విధంగా 6129 ఓకే. ఇక్కడ మనకు 2 సార్లు మన కన్ఫర్మేషన్ అకౌంటు తర్వాత ఇక్కడ తప్పు కొట్టినట్టు మనము జాగ్రత్తగా కొట్టాలి. ఓకే 2 సార్లు చూసుకోవచ్చు 2 మ్యాచింగ్ ఉన్నాయా లేదా అని మనము చూసుకున్న తర్వాత ఇక్కడ IFSC కోడ్ అయితే మనము ఎంటర్ చేయాలి. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు. సో ఇది ఒక విధానము. సో ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకుది మనకు IFSC కోడ్ అయితే మనము ఎంటర్ చేయాలి. సో ఇక్కడ UTIB ఓకే 123456 తర్వాత సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది. మనకి ఇక్కడ సేవింగ్ అకౌంట్ తీసుకుందాము. తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ అడుగుతుంది. ఎంత అమౌంట్ మీరు ప్లీజ్ ఎంటర్ ది అమౌంట్, ఎంత అమౌంట్ మీరు పంపించాలనుకుంటున్నారు. నేను ఒక 1 రూపీ అయితే పంపిస్తున్నాను. 1 రూపీ ఇక్కడ ఎంటర్ చేసిన చూడొచ్చు. తర్వాత ఇక్కడ గో, తర్వాత రిమార్క్లో ఏదో ఒకటి రాయాలి. నేను లోన్ అని రాస్తున్నాను. సో ఓకే, తర్వాత ఇక్కడ సెలెక్ట్ టైప్, ఇక్కడ మీరు టైప్ అన్నాడు అంటే మనము ఎందుకోసం అమౌంట్ పంపిస్తున్నాం అనేది రీజన్ అడుగుతుంది. నేను రెంట్ పెట్టుకోవచ్చు, డొనేషన్ పెట్టుకోవచ్చు, గిఫ్ట్ అని పెట్టచ్చు, ఏదో ఒకటి పెట్టచ్చు, లోను, మెడికల్ ఎక్స్పెన్సెస్. నేను ఇక్కడ చూడొచ్చు టైప్ ఆఫ్ ఓన్ ఆప్షనల్ ఇది తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ IMPS తీసుకుంటున్నాను. ఓకే, నిఫ్టీ అంటేనేమో మనకు ఇప్పుడు పోదు, టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో క్విక్ ట్రాన్స్ఫర్ వచ్చేసి మనకు అప్ టు 50,000 వరకు అయితే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు క్విక్ ట్రాన్స్ఫర్. తర్వాత ఇక్కడ ఏ అకౌంట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ 2 అకౌంట్స్ మనకు చూపిస్తున్నాయి కాబట్టి ఒక అకౌంట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద ప్రొసీడ్ పైన మనము ట్యాప్ చేసిన తర్వాత మనకు మళ్ళీ చూపిస్తుంది XYZ అకౌంట్ నెంబరు, ఎంత అమౌంట్, ఎంత మనం రిమార్క్ ఏం చేసినాం అనేసి, డేటు, అవన్నీ. తర్వాత కన్ఫర్మ్. తర్వాత ఇక్కడ మనకు పిన్ అడుగుతుంది, ట్రాన్సాక్షన్ పిన్ను, ఇది ఎంటర్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ పైన ఓకే తప్పు కొట్టినాము.
మరోసారి ట్రై చేద్దాము. ఇప్పుడు మళ్ళీ సబ్మిట్. చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇక ఈ విధంగా మనము మన యూనియన్ బ్యాంక్ యాప్ని ఉపయోగించి ఎవరికైనా మనీ ఎంత అంటే అంత ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 50,000 వరకు అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎంత అంత చేయలేము. పర్ డేకు 50,000 వరకు అయితే మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనకి ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.